నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఆ భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో ఈ న్యూ ఇయర్ కాడ నుంచి కూడా మీ అందరికీ కూడా అనుకున్నవి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అప్పుడు లాంగ్ వీడియో పెట్టడమే మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఈ మధ్యన కొంచెం డిలే అవుతుంది. సో వీడియోస్కి కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యి సో ఇక నుంచి కంటిన్యూగా పెడదామని అనుకుంటున్నాను. సో పెడతాను కూడా. ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే కనుక మన ఛానల్లో అంటే డెలివరీ మనకి డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉంది బాడీ, లేకపోతే అంటే ఇవి డెలివరీ అయ్యే సిమ్టమ్సే అని కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ వస్తే మీకు డెలివరీ దగ్గరలో ఉందని అర్థం, లేకపోతే డెలివరీ అవుతుందని అర్థం. సో ఆ సిమ్టమ్స్ ఏంటి, అసలు అవి ఏంటి అని తెలుసుకుందాం ఫస్ట్. సో ఈ సిమ్టమ్స్ రావాలంటే ఫస్ట్ అందరికీ కూడా 9th మంత్లో ఉంటారనమాట. సో 9th మంత్ అనే కాదండి, కొంతమందికి 7th మంత్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కాకపోతే మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని వాళ్ళు ఫాల్స్ పెయిన్సా, లేకపోతే మామూలు పెయిన్సా, లేకపోతే అసలు ఏమన్నా ఏంటి, ఒకవేళ డెలివరీ పెయిన్సా, లేకపోతే ఏమన్నా డెలివరీ కాకుండా ఉండడానికి ఏమన్నా చేయొచ్చా అనేవి అయితే మీ డాక్టర్ అయితే చూస్తారనమాట. సో మనం కొంచెం 7th మంత్ నుంచి అలర్ట్గానే ఉండాలి. ఎందుకంటే కొంతమందికి 7th మంత్లో కూడా డెలివరీస్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో అసలు మన బాడీ డెలివరీకి సిద్ధంగా ఉందని తెలిపే లక్షణాలేంటి వాళ్ళైతే తెలుసుకుందాం అనమాట కంపల్సరీ. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. సో యూజువల్గా మనకి ఏంటంటే కనుక 9th మంత్లో కొంచెం డెలివరీ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి. సో 9th మంత్లో అంటే ఆల్మోస్ట్ 35 వీక్స్, 36 వీక్స్, సో 34 వీక్స్, 37 అట్లా అక్కడి నుంచి 40 వీక్స్లో వరకు కూడా డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి ఏంటంటే కనుక బ్యాక్ పెయిన్ అనేది రావడం అనమాట. సో బ్యాక్ పెయిన్ అనేది విపరీతంగా రావడం, సో అసలు తట్టుకోలేకుండా బ్యాక్ పెయిన్ రావడం, ఆ బ్యాక్ పెయిన్ రావడం కూడా ఒక రీజనే అనమాట. సో ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ దగ్గరలో ఉందని తెలిపే ఒక సిమ్టమ్ అనమాట. సో బ్యాక్ పెయిన్ అనేది రావడం అండి. అలాగే ఏంటంటే కూడా మీకు కింద ప్లేస్లో సో మీకు బరువుగా అనిపించడం, సో ఒత్తిడి పడడం అనమాట. సో ఎందుకు అలా అనిపిస్తుందంటే కనుక మీ బేబీ అనేది డెలివరీకి రెడీగా ఉంది అని తెలపడానికి అనమాట. సో బేబీ అనేది కిందకి సెటిల్ అవుతుందన్నమాట. సో మనకి బేబీ బర్త్ ప్లేస్కి సెటిల్ అవుతుంది. సో అందుకు ఏంటంటే మనకి అక్కడ ఒత్తిడిగా అనిపించడం, లేకపోతే చాలా బరువుగా వెయిట్ ఒకేసారి పైనంతా పొట్టంతా ఖాళీ అయిపోయి కింద ఒకేసారి కింద పొత్తి కడుపు వైపు పొట్టంతా బరువుగా వచ్చేయడం, సో ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి లూజ్ మోషన్స్ అండి. సో లూజ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మోషన్ రాకపోయినా మోషన్ వచ్చే ఫీలింగ్ రావడం, సో ఇట్లా ఈ సిమ్టమ్ కూడా ఉంటుంది. అలాగే 4th పాయింట్ వచ్చేసి అకస్మాత్తుగా ఏంటంటే కనుక మనకి తరచుగా టాయిలెట్ రావడం, సో టాయిలెట్ వచ్చినట్టు అనిపించడం, సో వెళ్ళినా టాయిలెట్ అనేది రాదనమాట. సో టాయిలెట్ వచ్చినట్టు అనిపించడం, సో మూత్ర విసర్జన, సో ఇది మనకి అకస్మాత్తుగా అనిపిస్తుంటుందన్నమాట. టాయిలెట్ వచ్చేలా ఉంది ఆ ఫీలింగ్ కలగడం అనమాట. సో అలాగే 5th పాయింట్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అవ్వడం, సో ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవ్వడం, లేకపోతే కనుక లైట్ పింక్ కలర్లో మీకు డిశ్చార్జ్ అవ్వడం, సో ఇలాంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా జరిగినా కూడా మీరు హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. ఇందులో ఏ సిమ్టమ్ ఉన్నా కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలండి. సో ఇక్కడే కాదు, ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, ఇంకా అవ్వలేదన్నమాట. సో అలాగే పీరియడ్స్లో మనకి పెయిన్ వస్తుంది కదా. సో ఆ పెయిన్ అనేది మీరు ఫీల్ అవ్వడం అనమాట. సో పీరియడ్స్కి వచ్చే పెయిన్ అనేది ఫీల్ కావడం, సో అదొక సిమ్టమ్ అనమాట. సో అలాగే మనకి ఏంటంటే కనుక బిడ్డ కిందకి దిగడం, సో చెప్పాను కదా బిడ్డ కిందకి జారడం, సో ఇదే అనమాట. మనకి పైన పొట్టంతా ఖాళీ అయిపోయి కింద ప్లేస్కి బేబీ అనేది వచ్చేస్తుంది. అంటే మీకు డెలివరీకి నేను సిద్ధంగా ఉన్నాను మమ్మా అని మీకు మీ బేబీ చెప్తుందనమాట. సో అంటే నేను దగ్గరలో ఉన్నాను, నేను నిన్ను చూడబోతున్నాను, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను మమ్మీ అనేసి మీ బేబీ అయితే మీకోసం ఆతృత పడుతూ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి నిద్ర సరిగ్గా పట్టకపోవడం అండి. సో నిద్ర సరిగ్గా పట్టకపోవడం, సో అట్లా అనిపించడం, కాళ్ళు లాగేయడం, నీరసంగా అనిపించడం, సో ఇవన్నీ కూడా సిమ్టమ్సే అనమాట. అలాగే వాటర్ బ్రేక్ అవ్వడం అనమాట. సో వాటర్ బ్రేక్ అయ్యిందంటే కంపల్సరీ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాలండి. సో వాటర్ బ్రేక్ అయితే మట్టికి కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే
మన వాటర్ బ్రేక్ అంటే ఏంటి? మన ఉమ్మ నీరు అనేది బ్రేక్ అయిపోవడం. సో, ఉమ్మ నీరు అనేది పడిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పాపము ఉమ్మ నీరు పడిపోతున్నా గానీ కొంతమందికి పాపం తెలీదు. సో, ఉమ్మ నీరు వచ్చేస్తుంది నాకు. అట్లా తెలీదంటే లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అలాంటి వాళ్ళకి తెలీదనమాట. సో, ఉమ్మ నీరు పడిపోవడం. సో, ఉమ్మ నీరు అంటే వాటర్ బ్రేక్ అవ్వడం అంటారనమాట దీన్నే. సో, వాటర్ బ్రేక్ అయిపోవడం. సో, లేకపోతే గనక బ్లీడింగ్. సో, బ్లీడింగ్ అవ్వడం. సో, బ్లీడింగ్ అవుతున్నా సరే మీకేంటంటే డెలివరీ దగ్గరలో ఉందని అర్థం. సో, బ్లీడింగ్ అనేది అవుతున్నా, ఇట్లా వాటర్ బ్రేక్ అయిపోయినా, సో, ఇందులో నేను చెప్పినవి ఉన్నాయి కదండీ! సో, ఇందులో ఏది గనక మీకు సింప్టమ్స్ ఉన్నా గానీ ఖచ్చితంగా డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అయిపోవాలి. సో, మీరు సెవెంత్ మంత్ నుంచి కూడా డాక్టర్‌కి దగ్గరగానే ఉండాలి. ఆ తర్వాత లైక్ ఏంటంటే గనక అసలు సెవెంత్ మంత్ అని కాదండి. ప్రెగ్నెన్సీ మనకి తెలిసిన కాడి నుంచి కూడా మనకి డెలివరీ అయ్యేంత వరకు కూడా మనం మన డాక్టర్‌కి దగ్గరగానే ఉండాలి. ఎందుకంటే గనక కొంతమందికి చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. లేకపోతే గనక కొంతమందికి అబోర్షన్స్ అవ్వడం. సో, థర్డ్ మంత్‌లో సో, అట్లా జరగడం. ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే గనక అంటే మన బాడీ సో, డాక్టర్ చెకప్స్ అవి చేస్తారు కదా! సో, వాళ్ళకి మన బాడీ అనేది తెలుస్తుంది. సో, వీళ్ళకి ఏంటి? ఎట్లా ఉంది? అట్లా తెలుస్తుంది కాబట్టి సో, అట్లా మన డాక్టర్‌ని మనం అంటిపెట్టుకొని ఉండాలనమాట. సో, డాక్టర్‌ని అన్నీ అడిగి తెలుసుకోవడం, సిగ్గుపడకుండా డాక్టర్ దగ్గర అన్నీ తెలుసుకోవడం. సో, అలాగే నైన్త్ మంత్‌లో కూడా మీకు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా సరే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు మీ హాస్పిటల్ బ్యాగ్ కూడా రెడీ చేసేసుకోనమాట. మీరు అమ్మగారింటికి వెళ్తారు కదా! ఎయిత్ మంత్‌లో సో, అలా అప్పుడు వెళ్ళినప్పుడే హాస్పిటల్ బ్యాగ్ అనేది రెడీ చేసేసుకోవాలి. మీరు చూసారు కదండీ! ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకేంటంటే గనక బేబీ కిందకి జారినట్టు అనిపించడం, లేకపోతే టాయిలెట్ అంటే మూత్ర విసర్జన టాయిలెట్‌కి యూరియన్ వచ్చినట్టు అనిపించడం కానీ రాకపోవడం, లేకపోతే వైట్ డిశ్చార్జ్ అలాగే పింక్ కలర్ డిశ్చార్జ్, లైట్ పింక్ కలర్ డిశ్చార్జ్ లేకపోతే వాటర్ బ్రేక్ అయిపోవడం, అలాగే బ్లీడింగ్ అయిపోవడం. సో, అలాగే బ్యాక్ పెయిను, కాళ్ళు లాగేయడం, ఇట్లా పీరియడ్స్ పెయిన్ ఫీల్ అవ్వడం. సో, ఇవన్నీ కూడా ఉంటే గనక ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే గనక మీ ఏదో ఒక టైంలో అంటే ఆ నొప్పులొచ్చినప్పుడే మీరవి ఫీల్ అయినప్పుడే ఆ రోజే డెలివరీ అయిపోద్దని కాదండి. సో, ఆ వీక్‌లో అవ్వచ్చు, లేకపోతే ఒక 10 రోజులు పట్టొచ్చు, లేకపోతే ఒక 2 డేస్ పట్టొచ్చు. సో, టైము దగ్గర పడుతుంది అని తెలుపుతాయనమాట ఈ లక్షణాలన్నీ కూడా. సో, అందుకే మీరు ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో మనం డాక్టర్‌కి మనం అతి చేరువలో ఉండాలి. సో, డాక్టర్‌ని ఎప్పుడు మనం కూడా సిగ్గుపడకుండా అన్నీ కూడా అడగాలనమాట. సో, మనకి ఈ టైంలో మనకి రక్షణ కవచం మన డాక్టర్స్ అనమాట. పెద్దల మాట వినాలి. అలాగే ఇప్పుడు నౌ ఏ డేస్‌లో ఉన్న హెల్త్ ఇష్యూస్ ప్రకారం సో, ఇవన్నీ కూడా డాక్టర్ చెప్పినవి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలనమాట. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. Bye bye. Please subscribe our channel Bhavani Happy Family.